చారిత్రక ప్రసిద్ధి చెందిన స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పాత శివాలయంగా భక్తులు పిలుచుకునే గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీన మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి రోజైన ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచే అభిషేకాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివార్లను దర్శించుకున్నారు. ఉదయం నిత్య పూజ, హోమ విధులు, గ్రామ బలిహారణ, తదుపరి బూర్లె నరసింహారావు, సత్యవాణి దంపతులు రావణ బ్రహ్మ వాహన సేవ చేశారు. రాత్రి 11:33 లింగోద్భవ కాల అభిషేకాలు, అర్ధరాత్రి ఊరేగింపు, శ్రీ స్వామి అమ్మవార్ల ఎదురుకోళ్ల ఉత్సవం జరుగుతుందన్నారు. 1:35 శ్రీ పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామివార్ల దివ్య కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో వివి రమణకుమార్ వెల్లడించారు. కళ్యాణోత్సవ శాశ్వత ఉభయదాత స్వర్గీయ ముదిగొండ లింగమాంబగా తెలిపారు. ఇదిలా ఉంటే కళ్యాణ సేవలో పాల్గొనే విఆర్ కన్సల్టెన్సీ, పెసర్లంక వెంకటరమణ, కల్పన దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తమ సంస్థ ఏటా పట్టు వస్త్రాలు, భక్తులకు మంచినీళ్లు, మజ్జిగను అందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కన్నెగంటి భాస్కర్రావు, ఈవో వివి రమణకుమార్ పర్యవేక్షించారు. అందరికీ నమస్కారం. ముందుగా తెనాలిపట్నం ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు తెనాలి గంగానమ్మపేటలో మన పాత శివాలయంలో స్వామివారి కళ్యాణ సేవ చేసుకునే భాగ్యం నాకు, నా కుటుంబ సభ్యులు దొరకడం చాలా సంతోషకరం. ఆ స్వామివారి ఆశీస్సులతో మరియు మా ఈఓ గారు రమణకుమారి గారి ఆదేశం మీద మేము ఈరోజు కళ్యాణం చేసుకునే భాగ్యం దొరకడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా 10 సంవత్సరం స్వామివారికి పొట్టు వస్త్రాలు సమర్పిస్తాం మేము. అదేవిధంగా విఆర్ కన్సల్టెన్సీ తరఫున 10,000 వాటర్ బాటిళ్ళు, కంటిన్యూగా బాదం పాలు, మజ్జిగ, భక్తులకి ఏ లోటు లేకుండా స్వామివారి సేవలో మేము ఎప్పుడు నిరంతరం ప్రతి భక్తులకి ఏ లోటు లేకుండా అన్నీ పంపిణీ చేస్తున్నాం. ఈ భాగ్యం మాకు దొరకడం చాలా సంతోషకరంగా ఉంది. ఆ స్వామివారు అందరినీ ఆశ్రయించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 12/2/2026 నుండి మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఉత్సవంలో భాగంగా ఈ రోజున మహాశివరాత్రి పర్వదినాన ప్రాతకాలాన 4 గంటల నుంచే అభిషేకాది కార్యక్రమాలు విశేషంగా నిర్వహించడము, అధిక సంఖ్యలో కూడా భక్తులు విచ్చేసి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహింపజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి అభిషేకాలను నిర్వహించుకుంటున్నారు. ఈ సాయంత్రము 12:30 స్వామివారి గ్రామోత్సవం కూడా జరుగుతుంది. అదేవిధంగా 11:22 నుంచి 11:37 వరకు లింగోద్భవ అభిషేక కాలంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ కాలంలో విశేషంగా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది.